అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 68వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే ఎక్స్రే ఆఫ్ గీత అని చెప్పుకోవచ్చు. శ్రీమద్ భగవద్గీతలో దాగి ఉన్నటువంటి లోతైన రహస్యాలు, ఈ రహస్యాల్ని ఛేదించినట్లయితే భగవంతుడు సమస్త మానవాళికి అందించినటువంటి ఏదైతే సందేశం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక గుణంలో మనకు అర్థమవుతుందండి. శ్రీమద్ భగవద్గీత 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల యొక్క సారము కేవలం 7 ముక్కల్లో చెప్పడం జరిగింది. ఇదివరకే మనం చర్చించడం కూడా జరిగింది. మరొక్కసారి గుర్తు చేసుకుందాం. ఏమిటంటే ఆ 7 ముక్కలు? మన్మనాభవ 9:34, 18:65. 9:34, 18:65. ఇందులో 2 శ్లోకాలు ఉన్నాయి. మన్మనాభవ, నీ మనసు నాయందు లగ్నము చెయ్యి. నాయందు లగ్నము చెయ్యి అన్నారంటే ఎవరు? ఆ నా అన్న భగవంతుడు ఎవరు? ఆయన సత్య స్వరూపం ఏమిటి? ఎలాగ ఏ విధంగా మనము ఆ సత్య స్వరూపాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామో దాని గురించే మనకేం చెప్పాడు? నేను ఒక్కడిని భగవంతుణ్ణి. మిగతా 3 ముక్కలు ఏంటండి? మామేకం శరణం ప్రజ, ఆ ఒక్కడి శరణం మాత్రమే పొందండి. దీని మీద ఎటువంటి పరిశోధన జరగలేదండి. నన్ను ఒక్కడినే సంప్రదించండి, నా ఒక్కడి యొక్క శరణు పొందండి అంటే దీని మీద కాస్త బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని కాస్త పరిశోధన చేయాలి కదండి. మనం ఈ రోజున భగవంతుడు ఒక్కరు అన్నదాన్ని పక్కన పడేసాం. అందరూ భగవంతుడు అన్నదాన్ని ఆ యొక్క సిద్ధాంతాన్ని పుచ్చుకున్నాం. 33 కోట్ల దేవీ దేవతలు భగవంతులే, ధర్మ పితలు లేక ధర్మ స్థాపకులు భగవంతులే, సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలేశ్వరులు అందరూ భగవంతుడే. పుణ్యాత్ములు, మహాత్ములు అందరి భగవంతుడు. ఎక్కడైతే భగవంతుడు మామి ఏకం శరణం ప్రజ అన్నాడో దాన్ని ఎప్పుడైతే విస్మరించామో అప్పుడు మనం ఏమైందండి? మనం అజ్ఞానములోని జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాం. ఈ ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. శ్రీమద్ భగవద్గీత జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి? సాక్షాత్తు భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి అయిన పరమాత్మ లేక భగవంతుడు సమస్త మానవాళికి ఇన్ని వందల శ్లోకాల ద్వారా ఆ జ్ఞానము దేని కొరకు చెప్తున్నాడు? అంతిమ లక్ష్యము, అంతిమ గమ్యము ఏమన్నా ఉన్నది అర్థం చేసుకున్నారా? ఒక్కటేనండి. ఏమిటండి ఆ ఒకటి? సంస్కార పరివర్తన. ఎందుకంటే ఇక్కడ తండ్రి బిడ్డల సంబంధాన్ని మనం గుర్తించాలి. పితాహమస్య జగతః త్వమేవ మాతాచ పితా త్వమేవ పితాసి లోకస్య చరాచరస్య. త్రికోణపు గుర్తింపు అనేది మనకు అర్థం కావాలి. అర్జున వాచ, భగవాను వాచ, మనుషులు వాచ. ఏమండి? ఏక్ ఓంకార్, అల్లాహు అక్బర్, త్వమేవ మాతాచ పితా త్వమేవ, నీ ఒక్కడివే తల్లివి తండ్రివి. ఈ ఒక్క విషయాన్ని మనం విస్మరించడం వలన భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత నుంచి దూరమయ్యాము. భగవద్గీత సర్వశాస్త్రాలకి తల్లి కాబట్టి, శిరోమణి కాబట్టి సర్వశాస్త్రాల నుండి దూరమయ్యాం. ఈ కారణంగా మనం ఈ భౌతిక లౌకిక ప్రపంచంలో అశాశ్వతమైన అనిత్యమైనటువంటి శరీరాన్ని నిత్యం అనుకుని ఆ దేహ భ్రాంతిలో, దేహం అనే భ్రాంతి అంటే డెల్యూషన్లోనే జీవితాన్ని గడుపుతున్నాము. ఎవరికి వారే యమునా తీరేలాగా ఆ విధంగా మనుషులు ముందు పెడుతూ ఉన్నారు. ఈ సంస్కార పరివర్తన చేసుకోవాలి అంటే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఏం చేయాలంటే విషయ వికార ఊబి నుండి, విషయ వికారాల వలయము నుండి మనం బయటపడాలి. ఈ బయటపడే మార్గం ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. అదే తత్వజ్ఞాన కోణము, ఆధ్యాత్మిక జ్ఞాన కోణము. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలోని అధ్యాత్మ విద్యా విజ్ఞానం. ఇది ఆధ్యాత్మిక విద్య అన్న సంగతి మనం మర్చిపోయామండి. అంతకంటే ఘోరమైన తప్పిదం ఇంకేమైనా ఉంటుందా?
ఇది భౌతిక విషయంగా భావించుకొని భౌతిక హింసాత్మక అంటే రెండు కళ్ళతో మనము చూసేటువంటి విధంగా దాన్ని మనం మనకు మనమే నిర్ధారించుకొని, ఎందుకంటే మెజారిటీని ఫాలో అవుతాం. ఈ రోజున మైనారిటీ మాత్రమే భగవంతుని తెలుసుకుంటారని భగవద్గీతలో చెప్తున్నారు. మినిస్క్యూల్ గ్రూప్ కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారంటే వాళ్ళ మాట మనకు అక్కర్లేదు. అజ్ఞానంలో ఉన్న మనుషులని పట్టుకొని మీరు మాకు జ్ఞానాన్ని బోధించండి అని చెప్పి వెంటాడుతున్నాం. అందుకనే ఈ రోజున కేవలం సర్వశాస్త్రాలు కూడా కేవలం పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచార ప్రసారానికి మాత్రమే అంకితము చేయబడింది. సో ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మన వర్తమానంలోని ఎపిసోడ్లో మన టాపిక్ ఏంటండి? ఒక్క భగవంతుడే పతిత పావనుడు. పతిత పావనుడు మాత్రమే మన సంస్కారాలని పరివర్తన చేయగలుగుతాడు. అందులో 3వ అధ్యాయంలోని 41వ శ్లోకాన్ని గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజయి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం అన్నాడు. అర్థమైందండి? శ్రీమద్ భగవద్గీతలో తత్వజ్ఞానములో బోధిస్తున్న సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము ఒక్క దెబ్బకి నాశనం అయిపోతుందంటండి. ఇది కామ వికారము ద్వారా నాశనం అయిపోతుంది అని చెప్పారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంద్రియాలు అని చెప్పారు. సో ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఈ భయానకమైనటువంటి కామ వికారం అంటే సెక్స్ లస్ట్, లైంగిక వాంఛ, దీనిని సమూలముగా నీవు నిర్మూలించు అన్నాడు. సమూలముగా దాన్ని ఏం చేయాలి? దాన్ని నాశనము చేసి అన్నాడు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజయి. ఈ ప్రజయి అంటే నిర్మూలించడం. అర్థమైందండి? సమూలంగా వదిలించేసే దాని వెంట అసలు అవసరం, దాని ఆలోచన కూడా అవసరం లేదు. అర్థమైందండి? అదే ఏనం జ్ఞాన విజ్ఞానం నాశనం. ఇక పాప్మానం అన్నాడు. అత్యంత పాప కార్యాలు చేయడానికి ఈ విషయ వికారాలలో, పంచ వికారాలలో ప్రథమ వికారమైనటువంటి కామ వికారం. కామ, క్రోధ, లోభము, అహంకారం. అర్థమైందండి? పాప్మానం ప్రజయ్యనం జ్ఞాన విజ్ఞాన నాశనం అన్నాడు. ఆ సందర్భంగా మనం ఇంద్రియాల గురించి అనేక శ్లోకాలు ఉన్నాయండి. భగవంతుడు చెప్తున్నటువంటి తత్వజ్ఞాన కోణములు అర్థం చేసుకుంటే ప్రతి శ్లోకము ఒక స్పష్టమైన సందేశాన్ని మనకిస్తుంది. మన జీవితాన్ని పరివర్తన చేసే సందేశాన్ని ఇస్తుంది. కొన్ని శ్లోకాలు మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాము. కొన్ని అత్యంత ముఖ్యమైన శ్లోకాల లిస్టింగ్ చేశాను కదా. అందులో మరికొన్ని శ్లోకాలు మీ ముందు ఉంచబోతున్నాను. 3వ అధ్యాయంలోని 6వ శ్లోకం చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకు శ్లోకం నంబర్ కూడా చెప్తున్నానంటే, మీరు కూడా మీ దగ్గర ఉన్న పుస్తకంలో ఈ అధ్యాయము శ్లోకం నంబర్ చూసుకున్నట్లయితే, అరే ఈ విషయాలు ఎవరు చెప్పలేదేంటి, ఇంత చక్కగా ఉంది, ఇంత డైరెక్షన్స్, ఇంత స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చారే, ఇంద్రియాలని మనం అదుపాజ్ఞలో పెట్టుకోవాలంటున్నాడే, ఇప్పుడు వచ్చి ఆ విధంగా పెట్టుకోవాలని ఎవరు చెప్పలేదే అంటే దీని ఒకటే ఒక కారణం ఏంటంటే, మనము గీతని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకోలేదు. దీనికి మళ్ళీ ముఖ్య కారణం ఏంటంటే 84 లక్షల జీవరాశులలో, ప్రాణులలో కేవలం ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధి నేత్రాన్ని ప్రసాదించడం జరిగింది. ఆ బుద్ధి నేత్రాన్ని సమూలంగా మనం మూసుకుంటాం. అర్థమైంది? బ్లైండ్ ఫెయితే నడుస్తోంది ప్రస్తుతం. అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అదే ఫైనల్ అనుకుంటున్నారు. దానివల్లనే ఆ విధంగా మన జీవితం ఉద్ధరింపబడుతుందన్నమాట అనే భ్రమలో మనుషులు ఉన్నారండి. జాగ్రత్తగా పరిశీలించండి. బుద్ధిని ఇచ్చింది దేనికి? పరిశీలనా శక్తి, విచక్షణా శక్తి. ఇప్పుడు గమనించండి 3వ అధ్యాయంలోని 6వ శ్లోకం. బాహ్యమైన కర్మేంద్రియములను నిగ్రహించి ఎక్కడుంది? మనస్సులో మాత్రము ఇంద్రియ విషయముల పైననే చింతన చేయువారు తమని తామే మోసం చేసుకున్న వారవుతారు. వారిని కపటులు అని అంటారు. అదే అధ్యాయంలోని 7వ శ్లోకము. దీనికి భిన్నంగా తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి, చూడండి, జ్ఞానేంద్రియములను అంటే ఏంటి? జ్ఞానేంద్రియములు అంటే ఏంటి? చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణములు. వీటిని ఏం చేయమంటున్నాడు? మనసుతో అదుపు చేసి అనాసక్తుడై కర్మేంద్రియములతో
పనిచేసి అనాసక్తుడై కర్మేంద్రియములతో పనిచేసే పురుషుడు శ్రేష్ఠుడుగా పరిగణింపబడతాడు. భగవంతుడు సత్యం అండి. భగవంతుడు మాటలు సత్యము. దీనిని మనం నిర్లక్ష్య ధోరణిలో ఇప్పటి వరకు మనము దాన్ని పట్టించుకోలేదు. ఒక్క అర్జునుడికి మాత్రమే ఇది సంబంధించినటువంటి జ్ఞానం అనుకుని మనము చాలా డైల్యూట్ అయిపోయి భగవంతుడి నుంచి దూరం అయిపోయి మనం ఈ విధంగా వర్తమానంలో సర్వ సమస్యలకి కారణభూతులు అవుతున్నాం. మనకి మనమే కారణము. 3వ అధ్యాయంలోని 16వ శ్లోకము, పరంపరాగతముగా కొనసాగుతున్న ఈ సృష్టి చక్రమునకు అనుకూలముగా తమను తాము పరివర్తన చేసుకునే విషయాన్ని 100% విస్మరించి జీవితాన్ని కేవలము ఇంద్రియ సుఖములను భోగించుట కొరకే గడిపేవారు మహాపాపులు. భగవాను వాచ అట్టివారి జీవితము వ్యర్థము. చాలా తీక్షణమైన పదాలు వాడుతున్నాడు భగవంతుడు. ఎందుకంటే తండ్రి కదా, బిడ్డలు చెప్పిన మాట వినకపోతే ఏం చేయాలి? నువ్వు భ్రష్టుడైపోతావు, ఈ జీవితం వ్యర్థము, ఇంద్రియ లోనుడివి, అదంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు, ఈ శరీరం ఉన్నంత వరకే, నువ్వు ధన సంపాదన మోదులు పడిపోయావు, విషయ వికారాల వలయంలో కూరుకుపోయావు, రా నాయన ఇప్పుడు నేను వచ్చాను, సృష్టి మీద నా యొక్క దివ్య అలౌకిక అవతరణ జరిగి ఇప్పటికే 90 సంవత్సరాలు అయ్యింది, ఒక 30 లక్షల మంది కనిపెట్టారు, మీరు కూడా కనిపెట్టండి, నన్ను నా మాట వినండి, ఈ జీవితం బాగుంటుంది, పై జీవితం బాగుంటుంది. 3:34 ప్రతి ఇంద్రియ విషయమునందు రాగద్వేషములు దాగి ఉన్నవి. చూసారా? రాగము ద్వేషము అంటే మోహము, మళ్ళీ ద్వేషము. రాగము అంటే దేహం మీద రాగం, అనుకున్న జరగకపోతే ద్వేషము దాగి ఉన్నవి. మనుషులు ఈ రెండింటికి వశము కాకూడదు. ఎందువలనంటే ఈ రెండే మానవుని ఆధ్యాత్మిక పురోభివృద్ధికి విఘ్నకారకములు. ఆధ్యాత్మికంగా ఎదగలేమండి. అర్థమైందండి? ఈ యొక్క ఈ వికారాన్ని విడిచిపెట్టకపోతే, ఇంద్రియాలను మనం అదుపులో పెట్టకపోయినట్లయితే పరమ శత్రువులు. అర్థమైందండి? ఈ రెండే, రాగము ద్వేషం అనేది మనిషి యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతికి పరమ శత్రువులు అంటున్నాడు. 3వ అధ్యాయం 40వ శ్లోకము, ఇంద్రియములు మనస్సు, బుద్ధి, కామ వికారము అంటే సెక్స్లెస్ లేక లైంగిక వాంఛకు నివాస స్థానములు. ఇది మనోబుద్ధి ఇంద్రియాల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునుగా చేయును. 3:42 స్థూల శరీరము కంటే ఇంద్రియములు బలీయములు, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము, మనసు కంటే బుద్ధి శ్రేష్టమైనది, ఈ బుద్ధి కంటే అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైన ఆత్మ. ఈ శ్లోకాన్ని మనం చర్చించుకోబోతున్నాం. 4:26 మనోనిగ్రహము కలిగిన యోగులు, చాలా జాగ్రత్తగా వినండి, మనోనిగ్రహం కలిగిన యోగులు శబ్దస్పర్శ ఆది ఇంద్రియ విషయముల ప్రభావంలోకి రారు. అంటే ఈ సెన్సరీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారా, శబ్దస్పర్శ రూపరసగంధ, వీటి జోలికి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. శబ్దము మంచినే వినాలి, అర్థమైంది? స్పర్శ మంచి మార్గాన్ని తీసుకుని వెళ్ళాలి. శబ్దస్పర్శ రస అంటే మన యొక్క జిహ్వ కోరుకుంటుంది కదా, అన్ని ఏది పడితే తినేయటం అనేది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రూప అంటే కళ్ళు, ఏది చూడాలి? మంచినే చూడాలి, మంచినే మాట్లాడాలి, ఇది అనమాట. 4:27 జ్ఞానము ఆధారముగా ఇంద్రియ క్రియలను అదుపు చేయు వారి బుద్ధిలో పరమాత్మ నిరంతరము నిలిచియుండును. అండర్లైన్. జ్ఞానము ఆధారముగా భక్తి ఆధారముగా చెప్పలేదండి. జ్ఞానము ఆధారముగా ఇంద్రియ క్రియలను అదుపు చేయు వారి బుద్ధిలో పరమాత్మ నిరంతరము నిలిచి ఉండును. అందరిలో ఉండడండి. మనం చెత్త పనులు చేసుకుంటూ ఉంటే మనలో ఎందుకు ఉంటాడు అంటే, ఇంక అలాంటప్పుడు మంచి వాళ్ళలోనూ భగవంతుడు ఉంటాడు, చెడ్డవాళ్లలోనూ భగవంతుడు ఉంటాడు, నీచ నికృష్ట భ్రష్టకర్మలు చేసిన వాళ్ళలో భగవంతుడు ఉంటాడు. అలాంటప్పుడు ఇంకా భగవంతుడికి ఏమి లేదా? మన భగవంతుని మనం అవమానపరుస్తున్నామండి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞానము ఆధారముగా ఇంద్రియ క్రియలను అదుపు చేయ వారి బుద్ధిలో పరమాత్మ నిరంతరము నిలిచి ఉండును. 4:39 భగవంతుడు గీత మాధ్యమముగా బోధిస్తున్న జ్ఞానం పట్ల శ్రద్ధ ఉన్నట్లయితే ఇంద్రియములపై సంపూర్ణ విజయము సాధించవచ్చును. కేవలం జ్ఞానం మీద శ్రద్ధ ఉంటే ఇంద్రియాల పైన సంపూర్ణ విజయం ఉంటుంది. భగవాను వాచ 5:7 అండి. ఇంద్రియములపై సంపూర్ణ విజయము సాధించిన యోగులను కర్మలు బంధించవు. ఇంద్రియములపై సంపూర్ణ విజయం సాధించిన యోగులను కర్మలు బంధించవు. 5వ అధ్యాయంలోని 8, 9 రెండు కలిపి చెప్తున్నాను. నిరంతరము భగవంతుడి తలంపులో కర్మలు చేయు కర్మయోగులపై
ఇంద్రియముల దుష్ప్రభావం పడదు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మళ్ళీ చదువుతాను. నిరంతరము భగవంతుడి తలంపులో కర్మలు చేయు కర్మయోగులపై ఇంద్రియముల దుష్ప్రభావం పడదు. 5:11 కర్మయోగులు ఆసక్తి రహితులై, అంటే కర్మ చేస్తాం, దేని మీద ఆసక్తి? దేని మీద ఆసక్తి వదిలేయాలి? దాని ఫలితం మీద ఆసక్తి విడిచిపెట్టాలి. అర్థమైందండి? ఆసక్తి రహితులై దేహము, మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియములను కేవలము ఆత్మశుద్ధి కొరకు మాత్రమే వినియోగించవలయును. 5వ అధ్యాయంలోని 27, 28 బాహ్య విషయ భోగముల చింతన విడిచిపెట్టి బాహ్య విషయ భోగముల చింతన విడిచిపెట్టిన కర్మయోగుల మనస్సు, బుద్ధి, ఇంద్రియములు వశములో నుండును. వారు ఇచ్ఛా భయ క్రోధముల నుండి సదాముక్తులగుదురు. 6వ అధ్యాయంలోని 4వ శ్లోకము ఇంద్రియ భోగముల యందు మరియు కర్మల యందు అనాసక్త వైఖరితో, ఇంద్రియ భోగముల యందు మరియు కర్మల యందు అనాసక్త వైఖరితో ఉండు మనిషిని యోగారూఢుడు అని అందురు. అనాసక్త అంటే ఫలితం, కర్మ చేయటం అంటే భగవదార్పణం, శివార్పణం, అంతే. 6వ అధ్యాయం 8వ శ్లోకం ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనిన పరమాత్మ ప్రాప్తి పొందిన యోగి. మళ్ళీ చూస్తాను. ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనిన పరమాత్మ ప్రాప్తి పొందిన యోగి మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. మనం ఈ శ్లోకం చర్చించుకున్నాం. 6వ అధ్యాయంలోని 10వ శ్లోకం శరీరేంద్రియ మనసులను పూర్తిగా స్వాధీనపరుచుకుని వారే పరమాత్మ ప్రాప్తికి అర్హులు. ఎందుకు ఇవన్నీ నేను ఎందుకు నోట్ చేసుకుని చెప్తున్నానంటే, ఒక్కొక్క శ్లోకములో గూఢార్థం ఉందండి. అల్టిమేట్ గా మన ఎయిమ్ ఆబ్జెక్టివ్ ఏంటి? పరమాత్మ ప్రాప్తి, సంస్కార పరివర్తన, అంతే. ఏం చేయక్కర్లే. మన్మనాభవ మామేకం శరణం రజ. శరీరేంద్రియ మనసులను పూర్తిగా స్వాధీనపరుచుకుని వారే పరమాత్మ ప్రాప్తికి అర్హులు. 6వ అధ్యాయంలోని 12వ శ్లోకం ఏకాగ్రత గల మనస్సుతో ఇంద్రియములను వశమునందు ఉంచుకుంట ద్వారా మాత్రమే ఆత్మశుద్ధి జరుగుతుంది. 6వ అధ్యాయంలోని 21వ శ్లోకము ఆత్మానందము ఇంద్రియాతీతమైనది. చూడండి, ఆత్మానందము ఇంద్రియాతీతమైనది. అతీంద్రియ సుఖం అంటారు చూసారు, అదనమాట. ఈ నిగూఢ సత్యాన్ని బుద్ధినేత్రాన్ని జాగృతి చేయడం ద్వారా మాత్రమే గ్రహించగలుగుతారు. 6వ అధ్యాయంలోని 24వ శ్లోకము మనసు ద్వారా ఇంద్రియములను శబ్దాది ఇంద్రియ విషయముల నుండి సమూలముగా నిగ్రహించవలయును. మనసు ద్వారా, ఈ మీడియం అనమాట. మనసు చాలా డేంజర్ అండి. అందుకని అంటారు మన్ జీతే జగత్ జీతే అంటాడు. ఎవరైతే మనసుని జయిస్తారో వాడు విశ్వాన్ని జయించినట్టు. మనసే అన్నిటికీ మూలం అనమాట. 10వ అధ్యాయంలోని 4వ శ్లోకం ఇంద్రియ నిగ్రహము కేవలము భగవంతుడు గీత ద్వారా బోధించిన జ్ఞానము ద్వారా మాత్రమే సాధ్యము. 14 అండి. చూసుకోండి, మీ దగ్గర ఉన్న పుస్తకాలను చూసుకోండి. ఇంద్రియ నిగ్రహము కేవలము భగవంతుడు గీత ద్వారా బోధించిన జ్ఞానము ద్వారా మాత్రమే సాధ్యము. 12వ అధ్యాయంలోని 4వ శ్లోకము ఇంద్రియములను సంపూర్ణముగా వశపరచుకొనినవాడు పరమాత్మ ప్రాప్తికి అర్హుడగును. 13వ అధ్యాయంలోని 8వ శ్లోకము క్షేత్రజ్ఞ విభాగ యోగం అండి. ఇంద్రియములపై సంపూర్ణ వైరాగ్యము పొందడము ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తికి ముఖ్య సాధనము. 15:9 ఈ జీవాత్మ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణములు అనేది పంచ జ్ఞానేంద్రియములను మరియు మనస్సును ఆశ్రయించి పంచ ఇంద్రియ విషయాలైన శబ్ద స్పర్శ రూపరస గంధములను అనుభవించును. 18:33 నిశ్చయ బుద్ధితో మనః ప్రాణ ఇంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అని ఉంది. ధృతి అంటే ధైర్యం అండి. అంత పిరికివాడు అనమాట. అందరూ కూడా ధైర్యం లేదు. సత్యాన్వేషణ, సత్య మార్గంలో వెళ్ళాలి, చక్కటి మార్గం పొందాలి, మంచి జీవితాన్ని పొందాలి, ఎటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట కర్మలు చేయకూడదు, సాటి మనిషిని గౌరవించాలి, ఆత్మానుభవం చేసుకోవాలి, పరమాత్మ చెప్పిన మాటల్ని మనం జీవితంలో ధారణ చెయ్యాలి. ఇవేవి ఇంట్రెస్ట్ లేదండి. ఏమంటాం? అందుకనే సాత్విక, రాజసిక, తామసిక ధృతి అంటాడు. అర్థమైందండి? 18
30, 31, 32, 31, 32, 33. నిశ్చయ బుద్ధితో కాదు, సాత్విక ధృతి 33 అండి, 33, 34, 35 అండి. సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. నిశ్చయ బుద్ధితో మనః ప్రాణ ఇంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అని అందురు. 851. ఇంద్రియ విషయములపై ఇంద్రియముల ఆకర్షణను తొలగించుకున్న వాడు పరమాత్మ ప్రాప్తి మరియు అనుభూతికి ప్రాప్తుడగును. ఇలా కొన్ని శ్లోకాలు రాశాను. దగ్గర దగ్గర 50 శ్లోకాల్లో ఒక 40 శ్లోకాలను నేను మీకు కోట్ చేశాను అన్నమాట, గత ఎపిసోడ్లోను ఈ ఎపిసోడ్లోను. గమనించండి, అది 2-3 సార్లు వింటే మీకు అర్థమవుతుంది. ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోకపోతే మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎటువంటి పురోభివృద్ధి జరగదు. మనం ఏమి చేసుకున్నప్పటికీ కూడా కేవలం ఈ ఒక్క జన్మ కొరకు మాత్రమే పనికొచ్చే విషయాల్ని మనం దానికోసం మన సమయము, మన యొక్క సంకల్పాలు, మన యొక్క ధనము, మన శరీరము వినియోగించుకొని మన జీవితాన్ని వ్యర్థము చేసుకుంటాము. 3వ అధ్యాయం 16వ శ్లోకంలో ఏం చెప్పాడు? కాలానుగుణముగా ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అగాయురింద్రియారామో ముఖం పార్థ సజీవ. కాలానుగుణముగా అంటే ఏంటి? సత్యత్రేత ద్వాపర కలిలో ద్వాపర యుగం నుంచి భక్తి మార్గంలో చేసుకుంటూ వచ్చారు. భక్తి అక్కడి నుంచి ప్రారంభమైంది. మళ్ళీ తర్వాత కలియుగంలో ఎంటర్ అయ్యారు, అనేక జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు పరివర్తన జరుగుతోంది కదా. నేను అక్కడే తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అంటే ఎలాగా? పరివర్తన జరుగుతుంది కదా. పరివర్తన అనుసారంగా మనలో కూడా పరివర్తన రావాలి. అందుకనే ఉన్నాడు, కాలానుగుణముగా ఎవరైతే పరివర్తన చేసుకోవడానికి ఆసక్తి చూపించరో 100% కేవలము ఇంద్రియ సుఖ భోగాలను అనుభవం చేయడం కొరకే తమ జీవితాన్ని పరిమితము చేస్తారో, అంకితము చేస్తారో, వాళ్ళ యొక్క జీవితము వ్యర్థము అన్నాడు. 3:16 కావాలంటే చూసుకోండి. అర్థమైందండి? అందుకనే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? తత్వాన్ని మనకు అర్థమైంది కదా, ఇంద్రియాల యొక్క విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు మనకి ఇంకొక శ్లోకం తీసుకుంటున్నామంటే 3వ అధ్యాయంలోని 42వ శ్లోకం. వరుసగా చెప్తున్నాను, ఈ శ్లోకాలు వరుసగా వస్తాయి చివరి దాకా. 44, 45 ఉంది, అంతవరకు వస్తాయి. ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంద్రియాలు, మనసు, బుద్ధి. ఏమండి? ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఈ మూడిట్లో ఏది గొప్పది? ఇంద్రియాలను నేను ఎలా అదుపు చేయాలి? ఇంద్రియాలు ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి మనని ఈ విధంగా భ్రష్టుడిగా తయారు చేస్తుంది కదా, మన విషయ వికారంలో ముంచుతుంది, మన ఉపజీవితానికి పరిమితమైన ఆనందాన్ని మాత్రమే ఇస్తోంది, సత్యత్రేతాయుగంలో మనకు ఎంట్రీని ఆపేస్తోంది. ఇన్ని రకాలుగా నష్టము చేస్తున్నటువంటి ఇంద్రియాలని నేను ఎలాగ కంట్రోల్ చెయ్యాలి? అర్థం చేసుకోండి ఒక్కసారి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి దాని గురించి ఒక శ్లోకం అంత బ్రహ్మాండంగా చెప్పేట్టు జాగ్రత్తగా వినండి. 3:42. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. మళ్ళీ చెబుతాను. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాల్ని కంట్రోల్ చేయాలి అంటే ఇంద్రియము కంటే పైన ఉన్నటువంటి పై లెవెల్లో ఏదుంది? మనసు ఉందంట. ఇంద్రియాల కంటే మనసు శక్తిశాలి, మనసు ఒక లెవెల్ పెద్దది, అది హైయర్ లెవెల్లో ఉంది, అది శ్రేష్టము. ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టము. ఇంద్రియాణి పరా అన్నాడు కదా, పరా అంటే శ్రేష్టం. ఆహు అంటే చెప్పబడింది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః. ఏమండి? దేహముతో కంపేర్ చేస్తే ఇంద్రియాలు బెటర్, ఇంద్రియాలతో కంపేర్ చేస్తే మనసు బెటర్, మనసుతో కంపేర్ చేస్తే బుద్ధి బెటర్. అర్థమైందండి? ఇంద్రియాణి పరాణ్య ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఇప్పుడు ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మనసుని గట్టిగా చేసుకోవాలి. అదేవిధంగా మనస్సుని మనం గట్టిగా చేసుకోవాలి అంటే సాధనం ఏమిటి? దీన్ని మన కంట్రోల్లో తెలుసుకోవాలంటే బుద్ధి నేత్రాన్ని మనం తెరుచుకోవాలి. బుద్ధిని మనము కంట్రోల్ చేసుకోవాలి అంటే అందరికి బుద్ధి ఉంది కదా, కానీ బుద్ధిని వాడుకోవటం లేదు కదా. బుద్ధిని చిన్న చిన్న విషయాలకి ఏం భోజనం చేయాలి, ఈ రోజున వంటల్లో ఏ కూర వండాలి, రసం వండాలా, సాంబార్ వండాలి, అప్పడాలా, వడియాలా, ఇవి దీనికోసం బుద్ధిని వాడుతున్నాం. ఏ సినిమాకి వెళ్ళాలి, ఏమంటే ఓలాలో వెళ్ళాలి, ఊబర్లో నడిచి వెళ్ళాలా, అర్థమైందండి? ఏ డ్రెస్ వేసుకోవాలి, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి,
డబ్బు ఎలా సంపాదించుకోవాలి, వీటికే మొత్తం టైం ఇచ్చేస్తున్నామండి. మన 100 సంవత్సరాల జీవితం అంటే గుర్తుపెట్టుకోండి, 1200 అంటే 1200 నెలలండి మనకి. తర్వాత అయిపోతుంది. ఈ లోపల 100 సంవత్సరాలు బ్రతికామంటేనే మన జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటేనే బ్రతుకుతాం. అదేవిధంగా మన రోజుల్లో పెట్టుకోవాలంటే 36,500 రోజులండి. 36,500 డేస్ అంటే 365 రోజులు కదా. దానికి 2 సున్నాలు కలపండి, అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ తీసుకుంటే 71 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయింది కదా. ఇంకా 30% అది ఇప్పుడు 100 సంవత్సరాలు బ్రతికితే, 100 సంవత్సరాలు బ్రతికితే 30% ఉంది ఇంకా నాకు. లేదంటే నేను ఇంకొక 5 ఇయర్స్ బతుకుతాను అనుకోండి, మనం ఏమని చెప్తామా చెప్పండి? యమధర్మరాజు నాకేమన్నా ఫోన్ చేశాడా, SMS పెట్టాడా, వాట్సాప్ పెట్టాడా? ఏమన్నా కనీసం వాడు అసిస్టెంట్ ఉన్నాడు కదా, చిత్రగుప్తుడు ఉన్నాడు కదా, ఆయన ఏమన్నా నాకు చెప్పాడా? లేదు. తగేమని వెళ్ళిపోతాం, ఏం చెప్పలేము. ఉన్న పడంగా న్యూస్ వస్తుంది, పలానా వ్యక్తి పోయాడు, యుద్ధం జరిగింది, యుద్ధం జరిగింది, జరుగుతుంది అనుకున్నారా? ఎంతమంది పోయి ఉంటారు? ఇండియా వైపున, పాకిస్తాన్ వైపున ఎంతో మంది, 100 మంది చనిపోయారు. ఎవరు అనుకున్నారా అసలు యుద్ధం వస్తుందని అనుకోలేదు, యుద్ధ రంగంలో ఫైట్ చేస్తాం అనుకోలేదు, అక్కడ మృత్యు పొందుతాం అనుకోలేదు. అర్థమైంది? ఇదంతా చాలా సడన్ గా, అనూహ్యంగా జరుగుతున్నది. అంటే అనిశ్చితమైనటువంటి మన ఒక పరిస్థితిని మనం నిశ్చితంగా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ వినాశీ తత్వం నుండి అవినాశీ తత్వంలోకి రావాలి. దేహము వినాశి, ఆత్మ అవినాశి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే సత్యము. నేను అంగీకరించనండి అంటే మీరు అంగీకరించకపోతే మీరు నష్టపోతారు, భగవంతుడు నష్టపోడు కదండి. ఏమన్నా తెలుసుకున్న వాళ్ళు నష్టపోతారా? మీరు రాకపోతే ఏమన్నా భగవంతుడి యజ్ఞం అయిపోతుందా? భగవంతుడి కార్యక్రమం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఎవరైతే వస్తారో, ఎవరైతే భగవంతుడిగా అంగీకరిస్తారో, భగవంతుడిని సర్వశక్తివంతుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే భగవంతుడిని పతిత పావనుడిగా అంగీకరిస్తారో, భగవంతుడు ఒక్కడే అని అంగీకరిస్తారో, భగవంతుడు మాత్రమే సత్యం అని అంగీకరిస్తారో, భగవంతుడు నిరాకారుడు, పరమాత్మ ఆత్మస్వరూపము, 2 కళ్ళతో మనం చూడలేమని అంగీకరిస్తారో, భగవంతుడు విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి అని అంగీకరిస్తారో, వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారండి. ఈ రోజున 30 లక్షల మంది బ్రహ్మకుమారులు తెలుసుకున్నారంటే ఎంత పరిశోధన చేశారు వాళ్ళు, ఎంత కాలం అభ్యాసం చేశారు వాళ్ళు, ఇంకా అభ్యాసం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది ఈజీ కాదండి. పర్ఫెక్ట్ స్టేట్ ఏమి వచ్చేలే ఎవరికి కూడా. అర్థమైందండి? ఇది అభ్యాసం అనమాట. కనీసం ఒక సత్యమైనటువంటి జ్ఞానము, ఒక సత్యమైనటువంటి రాజయోగం అనే మార్గము ద్వారా వాళ్ళు చక్కగా వాళ్ళ దశ దిశ నిర్ధారించుకొని, అమ్మయ్య ఇంకా మేము హయ్యెస్ట్ స్టేట్కి, ఒక ఎవరూ పొందలేనటువంటి స్థితికి, సాక్షాత్తు భగవంతుడే తెలియజేస్తున్నటువంటి స్థితికి చేరుకున్నాము. ఇంకా మేము దేనికోసము వెతకవలసిన పని లేదు. అటువంటి ఫీలింగ్లోకి వస్తారు, అటువంటి స్టేట్లోకి రావాలి. అప్పుడే సత్యము. లేకపోతే సత్యం ఏంటి? నేను సత్యము మార్గంలో నడుస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇంత ఇదిగా భక్తి కోణములో ఇంత పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, ప్రవచనాలు, ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, ఇవన్నీ ప్రచారం ఇంత జరుగుతుండగా కూడా ప్రతి మందిరం, ప్రతి మసీదు, ప్రతి చర్చు ఈ విధంగా కోలాహలంగా జనులతో, భక్తులతో నిండిపోయి ఉండగా మంచి ఎందుకు పెరగటం లేదు? దీనికి సమాధానం అడగండి, ఎవరినైనా అడుగుతారో మీరు. దీనికి సమాధానం కావాలి, బ్రతికుండగా కావాలి. ఈ శరీరం విడిచిపెట్టేస్తాను, తర్వాత ఏమవుతావు అయింది అంటే నిర్లక్ష్య వైఖరి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి పరతస్తు సహా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క మీనింగ్ చెప్పి ఎపిసోడ్ ముగించుకుందాము. తర్వాత ఎపిసోడ్లో మన ఇంద్రియాల గురించి చాలా తెలుసుకున్నామండి. ఇంద్రియాల కంటే మనసు ఎలాగ గొప్పది, మనస్సు కంటే బుద్ధి ఎలాగ గొప్పది, ఈ మూడింటి కంటే ఆత్మ ఎలాగ గొప్పది అన్న విషయాన్ని మనం కూలంకషంగా చర్చించబోతున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా ఆ అరగంట సమయము మనస్సు యొక్క శ్రేష్టత్వము, బుద్ధి యొక్క శ్రేష్టత్వము, అదేవిధంగా అన్నిటికీ మించి ఆత్మ ఏ విధంగా గొప్పది అన్న విషయాన్ని చక్కగా విశ్లేషణాత్మకంగా చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు మీకు ఇందులో ఉన్నటువంటిది ఇది చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయంలోని 42. 3వ అధ్యాయంలోని 42 చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే
ఎందుకు డీటెయిల్డ్ గా మనం అర్థం చేసుకుంటున్నాం అంటే ఇది సత్యం. భగవంతుడు బోధించింది సత్యం, మిగతాదంతా అసత్యం. అసతోమా సద్గమయ అన్న ప్రశ్నకి, భక్తుల ప్రశ్నకి ఇది సమాధానం. స్వయముగా పరమాత్మ ఇస్తున్న సమాధానం. ఒకసారి గమనించండి. ఇంద్రియాణి పరాణ్యాహు అన్నాడు. స్థూల శరీరము కంటే ఇంద్రియములు బలీయములు. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? లోయెస్ట్ అన్నమాట. నేను శరీరమును పట్టుకుని జీవితం అంతా గడిపేస్తున్నాం, కానీ శరీరాన్ని ఎక్కడ పెట్టాడు? లోయెస్ట్ గ్రేడ్ లో పెట్టాడు. శరీరము కంటే, స్థూల శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొందురు. ఏమండి? ఇంద్రియముల కంటే మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. అర్థమైందండి? సో రాబోయే ఎపిసోడ్ లో మరికొన్ని అద్భుతమైన విషయాలు ఈ 3వ అధ్యాయంలోని 42వ శ్లోకం యొక్క సంపూర్ణ విశ్లేషణ ఉంటుందండి. మనసు, బుద్ధి, ఆ విధంగా ఆత్మ ఏ విధంగా శ్రేష్టము అన్న విషయాన్ని చాలా చాలా క్లియర్ గా, లాజికల్ గా, తర్క విరుద్ధంగా కాదండి, తర్క సహితంగా మనం అర్థం చేసుకోబోతున్నాం. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వాటి తారతమ్యాలు, చక్కగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.